లంక గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలను అధికారులు నాయకులతో కలిసి పర్యవేక్షించారు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు। ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఇంతవరకు కనివిని ఎరుగని రీతిలో ఎక్కువ వరద రావడం జరిగిందన్నారు। 11 లక్షల క్యూసెక్కుల పైనే నీరు కిందకి విడుదల చేయడం జరిగిందన్నారు। వేమూరు నియోజకవర్గానికి మండల పరిధిలో లంక గ్రామాలు దాదాపు 20 గ్రామాలు నీట మునిగిన పరిస్థితి ఉందన్నారు। అధికారులతో సమన్వయం చేసుకొని వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని, వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, ఆహారం, త్రాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు। అన్ని శాఖలను సమన్వయం చేసుకొని సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు। కానీ అక్కడ మాత్రం కొంచెం ఫ్లోటింగ్ వల్ల పడవలు రివర్స్ అయితే అటు నుంచి ఓనుకున్న పడవలు వాళ్ళు కూడా వేసుకున్నారు సార్। అక్కడ నుంచి వాళ్ళ పిల్లల నీళ్ళు వచ్చినప్పుడు అవి వాళ్ళు మేము పంపుతున్నాం, వాళ్ళే కూడా ఎమర్జెన్సీని బట్టి వాళ్ళు కూడా సంబంధం తీసుకున్నాం। ఎంతమంది పడతారు? లంక, ఇటు వాళ్ళు వచ్చేసారా? మొబైల్ అనుకున్నా ఇప్పుడు మన ఈ రోడ్డు ఏదండి, ఇప్పుడు మనం ఉన్న పాయింట్ సార్ ఎమ్మెల్యే గారు చెప్పినది చెన్నూరు లంక, రామూరు లంక, చివరి ఇప్పుడు ఈ ఎల్లో పార్ట్ ఉంది కదా, ఈ ఎల్లో పార్ట్ ఐలాండ్ సార్, ఇది నది, ఈ బ్లూ అంతా నది, ఇదంతా నది, ఈ ఐలాండ్, ఇది ఐలాండ్, ఐలాండ్ రివర్ కు, ఇది రైట్ బ్యాంక్, ఇది రివర్ పక్కన ఇది వాష్అవుట్ చేసేసారు। వీళ్ళు వచ్చి అక్కడ ఉంటారు, వాళ్ళు లాస్ట్ ఇద్దరు హఠం చేస్తుంటే ఈ 5లో మనకు ఉన్నారు పబ్లిక్, ఇందులో నుంచి ఉమెన్ని వల్నరబుల్ పీపుల్ని తెచ్చేసుకున్నారు। ఈ 5లో పబ్లిక్ ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, ఇంకా లోపలే ఉన్నారు। ఈ 5,000 మంది రిపోర్ట్ మనం తీసుకుంటే వాళ్ళ ఇళ్లలో 1 ఫీట్ వాటర్ వచ్చింది, 1 ఫీట్ వచ్చింది, వీధుల్లో మోకాల్లోకి ఉంది, ఇవి వెళ్తున్నాయి। 96,000 లీటర్ బాటిల్స్ వాళ్ళకే కాకుండా వీళ్ళందరికీ కూడా। ఇప్పుడు ఇదంతా పాపులేషన్ మనకి 20,000 మంది, ఈ 20,000 మందికి మనం 12 గంటలకే భోజనం ఇస్తాం। బోట్లు మనం ఇప్పుడు వెళ్తాం సార్, బోట్లు అరేంజ్ చేసుకున్నాం, బోట్లలో భోజనాలు వస్తూ ఉంటాయి। నేను ఇప్పుడు మన కృష్ణా జిల్లాలో ఏం జరిగిందంటే, ఒక బోట్లో నుంచి కొంతమంది పబ్లిక్ తేలుకుంటుందని బయలుదేరి పాపుల్ అయిపోయింది, 8 మంది లక్కీగా సేవ్ అయ్యారు, లేదంటే అందరూ స్ప్రెడ్ అవే అయిపోయింది। అందువల్ల నేను ఇప్పుడు మీడియా ద్వారా రిక్వెస్ట్ చేశాను, అట్లా నుంచి బీసీటీసీ పెట్టి రిక్వెస్ట్ చేశాను, పబ్లిక్ని బయటకి లోపలికి ట్రాన్స్పోర్ట్ చేయొద్దు, ఇది టైం కాదు, అక్కడే ఉన్నారు। 11.5 లక్షలు నీళ్ళు వెళ్తున్నాయి, సో పడిపోయారంటే రాదు, కరెంటు తీగలు కూడా ఉన్నాయి, కరెంట్ పవర్ ఎందుకంటే ఆపితే గోల్ పెడుతున్నారు, అందువల్ల మూమెంట్ లేదు, మూమెంట్ ఓన్లీ నర్సులు, డాక్టర్లు, మన సిబ్బంది, మనకి ఎవరైతే సప్లైస్ అవే చేయమంటున్నాము। ఇక్కడ కూడా మన పోర్ట్ పాయింట్ ఉంది, మనం చూడొచ్చు,
పోయి మళ్ళీ రైట్కి పోతే మోతార్ లంక కృష్ణ తోకలంక ఇవన్నీ దాదాపు ఒక పక్క నేచురల్ ఉంది, ఈ మండలంలో ఒక 3 ఉంటాయి. ఈ విలేజెస్ కూడా చుట్టూగా వాటర్ వస్తుంది ఎట్లా వస్తుంది అంటే మనకి ఇక్కడ మనకి అరవింద వారధి అని ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రీచ్ అయ్యింది మనకి. ఆ బ్రీచ్ అయిన వాటర్ వీటిని కవర్ చేసుకుంటూ వీటిలో రాకపోకలు లేకుండా చేస్తుంది. ఇలా వస్తుంది. దాదాపు మీరన్న ఈ కూడా వాటర్ లాక్ అయింది. వాటర్ లాక్ అయింది. మొత్తం 20 విలేజెస్ 20 వాటర్ లాక్. 4 పక్కల వాటర్ తోటి లాగ్ అయిపోయింది. కంప్లీట్. ఆ 20లో 20,000 పాపులేషన్, 5,000 బయట ఉన్నారు. మొదలైనటువంటి వరద ఉధృతి గంటకి విపరీతంగా పెరుగుతూ ఉంది. కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాత ఎప్పుడు డిశ్చార్జ్ కానటువంటి నీటి ప్రవాహం ఇవాళ డిశ్చార్జ్ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికీ 11,40,000 పైచిలకు క్యూసెక్కులు నీరు విడుదలైంది. దీనివల్ల ప్రధానంగా లంక గ్రామాలు, వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి లంక గ్రామాలు అన్నీ కూడా సుమారు 20 గ్రామాల పైన జల దిగ్బంధంలో మునిగిపోయి ఉన్నాయి. ఈ 20 గ్రామాల లంక గ్రామాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. వారితో కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు ప్రతి నిమిషానికి కూడా మాట్లాడుతూ ఉన్నాం. అధికారులు కానీ, పార్టీ శ్రేణులు కానీ అందరిని కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి వరదలు సంభవించినాయి. ఇక్కడ ముందు జాగ్రత్త చర్యలుగా గ్రామాల్లో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి ప్రజల అవసరాల నిమిత్తం దాదాపు లంక గ్రామాల్లోనే 40 పడవల్ని అందుబాటులో ఉంచాం. నిత్యావసర వస్తువులు అందుబాటులో తీసుకొచ్చాం. వంట మనుషులు పెట్టి వంట చేసి ఇక్కడ నుంచి గ్రామాల్లోకి తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. అందరూ కూడా ధైర్యంగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఉండేటటువంటి ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అన్ని శాఖల్ని, జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా ఇతర అధికారులు కానీ అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేసి మొన్న రాత్రి నుంచి సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కోవడానికి అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండమని చెప్పి, ధైర్యంగా ఉండమని చెప్పి మరొకసారి నేను మనం చేస్తాను.